హాయ్ అండి. ఇగోండి కాకరకాయలు చూస్తున్నారా? మా తోటలోకి వచ్చానండి. కాకరకాయలు కట్ చేసుకుందాం, మీకు మంచి రెసిపీ చూపిస్తానండి. నీట్గా కట్ చేసుకొని చిప్స్లా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యం పిండి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, వాము, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. వాటర్ అవసరం లేదు, ఇలాగే సరిపోతుందండి. ఇంకా పిల్లలు తినరు వాళ్ళు అని మీకు అనిపిస్తే మాత్రం చక్కగా ఇవన్నీ వేయకముందు ఏంటంటే సాల్ట్, పసుపు వేసి 10 మినిట్స్ నుంచి వాటర్ పిండేస్తే చేదు కూడా పోతుందండి. ఇక లెమన్ వేస్తున్నాను, కానీ నేనైతే అలా చేయట్లేదండి. ఎవరు తినను అనిపిస్తే మాత్రం అలా చేసుకోండి. ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో షుగర్ వాళ్ళు గట్టి పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, షుగర్ ఉన్న వాళ్ళు చక్కగా ఇలా చేసి పెట్టి అండి చక్కగా తినేస్తారు. చిన్నపిల్లలు కూడా తినరు కదండి. ఇలాగ పకోడీలా వేసి చక్కగా పెట్టియండి, వాళ్ళు తినేస్తారండి. చూస్తున్నారా ఎంత బాగుందో? మీరు ట్రై చేయండి, ఇలా చేసి పెట్టండి. ఏదో విధంగా కాకరకాయలు తినిపించాలి కదండి, ఇలా తినిపించండి. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.